దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 119:130. నీ వాక్యములు వెల్లడగుడు తోడని వెలుగు కలిగినవి, తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని దావీదు మహారాజు ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. అందుకే అతను అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యము జుంటు తేనె దారుల కంటే మధురమైనది, మరి వెండి బంగారముల కంటే మరి ప్రశస్తమైనది అని తెలియచేశాడు. ఇంకా అనేక రీతిలుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు లేఖనాల్లో. అంతేకాదు, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించడం ద్వారా మీరు ఎంతో ధన్యత పొందుకుంటారని కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానించేవారుగా ఉన్నారా? మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్టయితే మీరు ఎంతో ధన్యులు. దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు అది మన ప్రాణాత్మ మురుగులోనికి వెళ్తుంది, మన హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళి మన అంతరంగంలో, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, అంటే పాప జీవితాన్ని తొలగించేదిగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవాని వాక్యములు వెల్లడగడతోడనే నాకు వెలుగు కలుగును అంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం మనలో ఉన్న చీకటిని, లోకాన్ని, పాపాన్ని, వ్యసనాల్ని తొలగించేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించుటకు ఇష్టపడాలి, అలాగే వినుటకు వేగిరపడేవారిగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయమైన పలక మీద రాసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగానో ఎత్తిపట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము మన ఇంటి గడపల మీద, మన గోడల మీద ఉండాలని, అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మాట్లాడేవారిగా ఉండాలి. ఇతరులకు ఆయన మాటలు ప్రకటన చేసేవారిగా కూడా ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యము తెలివి లేని వారికి తెలివి కలిగచేస్తుంది. మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటుండగా దేవుడు గొప్ప జ్ఞానమును మీకు అనుగ్రహిస్తారు. అలాగే గొప్ప తెలివి, వివేకము, మంచి ఆలోచన, తలంపులను దేవుడు మీకు పుట్టిస్తారు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని మీరు పొందుకోవాలి అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మానకుండా ధ్యానించండి. మీరెంతో గొప్పగా దేవుని యొక్క విషయంలో కాదు, లోకంలో ఎలా జీవించాలి, నీ యొక్క సమస్త విషయంలో ఏ రీతిగా నువ్వు ప్రవర్తించాలి ఏంటి, అవన్నీ కూడా వాక్యం ద్వారా దేవుడిని కన్ని తెలియచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి పిల్లలకి నీ రక్షణ, వెలుగు, సమాధానం ఎంతో దయచేయండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన దూరపరచండి. ఆయుష్, ఆరోగ్యమును వారికి ఇవ్వండి. వారి యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, ఇంటర్వ్యూస్లో, అయ్యా సంతాన విషయంలో తండ్రి ఎన్నో రీతిలుగా నీ బిడ్డలు తండ్రి నాయన అయ్యా ప్రభ నీ వైపు చూస్తూ మొరపెడుతూ ఉన్నారు. వాటన్నిటినీ మీరు తీర్చగలరు ప్రభా. సహాయం చేసి నీ పిల్లలను ఆదుకోమని అడుగుచూ ఉన్నాము. అయ్యా కీడు శోధన పాలించిద్దను తప్పించండి. అయ్యా నెమ్మది, సమాధానం ప్రతి ఒక్క బిడ హృదయంలో కలిగించేయమని, అపవాది సాతాను బంధకముల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా. నీ కృపాని కాపుదల ఎంతో దయచేయమని, నీ వాక్యమును బట్టే మాకు ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగుతుంది కనుక నీ వాక్యమును ఎక్కువగా ధ్యానించేవారుగా నీ ప్రజలు లేవనెత్తమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.